హనుమ యొక్క విజయగాథ నుండి దేశకాలములతో సంబంధం లేకుండా మనం అందరం నేర్చుకోవలసినటువంటి పరమోత్కృష్టమైన సందేశం ఆయన వినయమే. నేను ఏవో అక్కడక్కడ కొన్ని మచ్చుతునకల వంటివి మీకు చూపించాను. మీరు హనుమ జీవిత విజయ గాథని ఈ కోణంలో పరిశీలించండి. ఇదిగో ఇక్కడ హనుమ అతిశయాన్ని పొందారు అన్నది మీకు ఎక్కడా కనపడదు. అంతటి మహానుభావుడు. అసలు లోకంలో ఎవరికీ అన్వయం అవనటువంటి విశేషం ఒక్క హనుమకే అన్వయమైంది. రామాయణంలో తనకి కించిత్ ఉపకారం చేసినా చేయకపోయినా ప్రతివారికి ప్రత్యుపకారము చేసిన వారెవరు అంటే రామచంద్ర ప్రభు. ఆయన ఎవరినైనా సరే ప్రత్యుపకారము చెయ్యకుండా ఉండరు. పైగా అసలు ఉపకారము చేయించుకుని మరిచిపోయి ప్రత్యుపకారము చెయ్యకుండా కృతజ్ఞతతో ప్రవర్తించడం రాముడికి సుతారము ఇష్టమైన విషయం కాదు. అందుకే కిష్కింధకాండలోనే ఒక చోట లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే